ఇంకోటి కోదండరామ్ గారు, గత కొద్ది రోజులుగా ఒక స్లోగన్ వినిపిస్తుంది, మార్వాడి గో బ్యాక్. సో ఈ స్లోగన్ మీరు ఎట్లా ఇప్పుడు చూస్తున్నారు? చట్టపరంగా ఏంటంటే ఎవరెక్కడైనా వచ్చి ఉండవచ్చు, మనం వెళ్ళముగొట్టడానికి వీల్లేదు. కానీ స్థానికంగా ఉండే అవకాశాలు స్థానిక ప్రజలు ఉపయోగించుకోవటానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. రెండు రకాల చర్యలకు అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే ప్రభుత్వము స్థానికంగా ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకే అవకాశం ఇవ్వండి అని, 1% దాకా స్థానికులకు అవకాశం ఇవ్వండి అని ఆర్డర్ జారీ చేయొచ్చు. ఇట్లాంటివి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. మన దగ్గర కూడా వాటిని తేవాల్సిన అవసరం ఉంది. సో అంటే మరింత ఈ డిమాండ్ బలపడే అవకాశం ఉందా? ఈ స్లోగన్ మరింతగా కదా ఇప్పుడు బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మార్వాడి గో బ్యాక్ అంటే ఒకరిని చూసే ఒకళ్ళు ఇట్లా మరింతగా ఒక ఉద్యమం రూపం తీసుకునే అవకాశాలు అది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది ఆ రూపం తీసుకోకుండా ఉండాలంటే ఈ స్థానికులకు ఉపాధి అవకాశాల్లో కొంత వాళ్లకు స్థానం కల్పిస్తుంది, కొంత రిజర్వేషన్ వాళ్లకు అది ఆ స్థానికులకే ఇవ్వాలి. అది మనం ప్రభుత్వం చేయవలసిన మొదటి పని అయితే. రెండవది స్థానికులకు శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కంపెనీలు కానీ మరొకటి కానీ స్థానికులు పెట్టుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను సహాయాన్ని అందించాలి. అంటే మీరు ఇక్కడ ఉత్పత్తి చేస్తే మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని వాళ్ళకు కొంత ప్రోత్సాహకాలను అందజేయవచ్చు. ఇవన్నీ కనుక చేయగలిగితే తప్పకుండా ఒక వెసులుబాటు దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని వర్గాలకు ఏమవుతుందంటే అధికారంతో సంబంధాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ప్రయోజనం పొందుతారు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ అవకాశం కల్పించాల్సింది ఇక్కడ ప్రభుత్వాలే. కాబట్టి ఆ ప్రయోజనాలను పొందటానికి ప్రభుత్వం వాళ్ళకు కొంత ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అంతే. అట్లా చేస్తే ఏమవుతుందంటే స్థానికులకు మేము న్యాయంగా మా వంతు వాటా మేము పొందగలుగుతున్నామనే విశ్వాసాన్ని కల్పించగలిగితే ఈ వైరుధ్యాలు సమసిపోతాయి. లేకపోతే వైరుధ్యాలు పెరిగితే అది మంచిది కాదు కదా. రైట్. ఓకే. ఇంకోటి చివరిగా కోదండరామ్ గారు, ఇప్పుడు తెలంగాణ జనసమితి మీరు స్థాపించారు. కానీ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో అంత యాక్టివ్గా జనసమితి తెలంగాణ జనసమితి ఒక పాత్ర పోషిస్తుందా లేదని మీరు చెప్పాలి. లేదు, అసలు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా యాక్టివ్గా చేయొచ్చు, కానీ పెద్దగా దాని యాక్టివిటీస్ ఎక్కువగా కోదండరామ్ గారు చేయలేకపోతున్నారు మీన్స్ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది కారణం ఏంటి? ఇంకా కొంత ఇప్పుడు ఇది ఒకటి కొత్త అనుభవం. ఇది ఒక మనం కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా పనిచేయాలనేది కొత్త అనుభవం. ఇది ఒకటి. ఆ అనుభవం నుంచి మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది. మేము ఈ సంవత్సరం పాటు మేము జరిగిన కార్యకలాపాలను సమీక్షించుకుంటే ఏం సాధించగలిగినాం, ఇంకేం చేయవలసి ఉంటుంది అనేది ఒక అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అధికారంలో పార్టీని సమర్థిస్తున్నప్పుడు మన కార్యక్రమాలు ఆగవలసిన అవసరమేం లేదు. మనం కూడా చాలా విషయాలు ప్రజల కోసం చేయవచ్చు. ఆ రెండోది మేము కొంత డీలాబడ్డటువంటి మాట వాస్తవమే. దాన్ని మీద కూడా మేము కొంత దృష్టి పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాము. అది కూడా మేము సీరియస్. అంటే నాయకత్వాన్ని మరింతగా మీరు మొత్తం అన్ని జిల్లాల వ్యాప్తంగా పటిష్టం చేయగలిగితే సరే రేపు పొద్దున ఇంకా మీకు బార్గెనింగ్ కెపాసిటీ ఇంకా మరింతగా పెంచుకోవచ్చు కదా. కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో కన్స్ట్రక్టివ్ వర్క్ మీద దృష్టి పెట్టొచ్చని గాంధీ గారి సూచన. ప్రతిసారి రాజకీయ కార్యకలాపాలే కానక్కర్లేదు, కన్స్ట్రక్టివ్ వర్క్ ద్వారా కూడా ప్రజల దగ్గరికి కావచ్చు అని. అట్లాంటి ఒక ప్రయత్నాల మీద మనం సోషలిస్టులు చేసేది ఈ పని మనం చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నా. ఈ మూడో అంశం మీద చాలా లోతుగా కొంత ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. సో కమింగ్ డేస్లో ఇక సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా కూడా ప్రజలతో అయితే కోదండరామ్ ముందుకు వెళ్తూనే ఉంటారు. అంతే కదా. ఇప్పుడు వాటితో భూమి మీదకి ఇవ్వలం రాలేదు.